वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की, अखंड कोटि वैष्णव भक्तवृंद की हरि हरि बोल। थैंक यू वेरी मच। So 5th chapter, Hare Krishna. Okay. 5-6 slokas. एतां तक्तैः प्राप्यते स्नानं, तद्योगैरपि गम्यते एकं, सांख्यं च योगं च यः पश्यति स पश्यति। संन्यासस्तु महाबाहो दुःखः माप्तमो योगतः, योगयुक्तो मुनिर्ब्रह्मणा चेदेनाधिगच्छति। సో 5th శ్లోక భాష్యం చదువుతాను వినండి. సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో ఉండవని గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. ఇంకొకసారి చదువుతానండి, బాగా అర్థం చేసుకోండి. సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో నున్నవానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. అంటే మనం 2nd చాప్టర్ లో డిస్కస్ చేశాం. ఏమని డిస్కస్ చేశాం? 2nd చాప్టర్ యొక్క సారాంశం, ఎసెన్స్ 2 words లో చెప్పాలి. ఎవరు చెప్తారు? 2 words. రైజ్ యువర్ హ్యాండ్స్. చెప్పండి. ఎక్సలెంట్, గట్టిగా క్లాస్. ఇంకొక డిస్క్రిప్షన్. మీరేం చెప్పగలరా ఝాన్సీ మాతాజీ? ఇంకొక డిస్క్రిప్షన్. we identify the soul. ఆత్మని ఐడెంటిఫై చేయడం, గుర్తించడం. తెలుగు వర్డ్ మంచి వర్డ్, గుర్తించడం. ఈవెన్ నేను ఒక 6 months 2nd చాప్టర్ ఇక్కడ చెప్పా. 6 months ఎస్పెషల్లీ 2nd చాప్టర్ కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై, మనం శరీరాలు కాదు ఆత్మ అని ఐడెంటిఫై చేస్తే శాస్త్రం మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అంశ ఏదైతే, ఈ మానవ శరీరం యొక్క అంశ ఏదైతే ఉందో, ఈ కాన్షియస్ ఏదైతే ఉందో, ఇది భౌతికమైనటువంటి అంశ కాదు. ఇది ఏ అంశ? భగవంతుడి దగ్గర నుంచి భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి అంశ ఇది. కృష్ణుడి యొక్క అంశం అందంతా. ఎవరైతే భౌతిక ప్రపంచంలో కాన్షియస్ ఏదైతే ఉండిందో, అంటే దీనికి ఏం కాన్షియస్ లేదు, దీనికి ఏం చైతన్యం లేదు, జడ పదార్థం లేదు. ఏదైతే కాన్షియస్ ఉందో 84 lakhs జీవజాతి, 84 లక్షల జీవజాతి మొత్తం కాన్షియస్ ఉంటుంది. ఆ కాన్షియస్ యొక్క అంశ ఎవరు? దానికి తండ్రి ఎవరు? ఎవరి నుంచి వచ్చింది? అది గుర్తించాలి. గుర్తించిన తర్వాత మనం ఈ అంశ ఎవరికి సంబంధించిందో ఐడెంటిఫై చేయాలి. అది కర్మయోగాలు ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏ అంశ నుంచి వచ్చామో, అంటే ఎవరి యొక్క అంశనో అది మర్చిపోతాం. ఫస్ట్ పాయింట్ అది మర్చిపోయి భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కంప్లీట్ గా ఏర్పాటు చేసుకుంటాం. ఇది నేను భగవంతుడి యొక్క అంశాన్ని కాను,
నేను ఇంద్రియాలతో ఏర్పరచుకున్నటువంటి ఇంద్రియాల యొక్క అతీతుడును, ఇంద్రియ భోగుడును అని చెప్పి మనం ఫిక్స్ అయిపోయి ఈ భౌతిక ప్రపంచంతో ఈ భూమి నాది, ఈ ఆవు నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ స్త్రీ నాది, ఈ పురుషుడు నాది అని భావనలు ఏర్పరచేసుకుని భౌతికంగా మన సంపర్కాలు ఏర్పరచుకుంటాం. వెన్ యూ లెఫ్ట్, నువ్వు ఏదైతే నాది అనుకుంటావో అది నీ దగ్గర నుంచి పోతున్నప్పుడు నీకు వచ్చేటువంటి బాధ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే భౌతికం అంటేనే అశాశ్వతం. అసలు యాక్చువల్ గా భౌతికం ఏదైతే ఉందో అది అశాశ్వతం. శాశ్వతమైన సంపూర్ణమైన పూర్ణుడిలోంచి వచ్చినటువంటి అంశం మనం. శాశ్వత ధామం నుంచి మనం వచ్చి అశాశ్వతమైన వాటితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు మూర్ఖుడా కదా? 100% మూర్ఖుడు. ఇది కాదయ్యా, ఇది మంచిది కాదని చెప్తే పోవా నా ముందు కాకుండా వెనకాల ఈ మూర్ఖుడు ఇలాగే చెప్తారంట. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? ఎవరైనా వచ్చి అయ్యే బాబు ఇలా కాదయ్యా, ఇది ఇలా భౌతిక ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోకయ్యా, ఇది అశాశ్వతమైన ఎవరిని చెప్పాను అనుకోండి, పోవా ఎలా చెప్తావు నువ్వు అంటే ఇక్కడ ఇది చెప్తూ కృష్ణుడు 2 క్లాస్ ఆఫ్ పీపుల్ ని ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నారు. ఏమని అంటే బాగా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ లో ఓ మహాబాహుడు అయిన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనుట కేవలం కర్మలను ఛేదించడం ద్వారా ఎవరును సుఖమును పొందజాలరు. ఇక్కడ ఇది చెప్తూ ఏమంటే కానీ భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. ఎక్సలెంట్. నేను ఎప్పటి నుంచి యాక్చువల్లీ దీనికోసం వెయిట్ చేస్తున్నా, ఈ పర్పస్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా సార్, మీరు ఎందుకు సార్ ఇలా చెప్తారు, మేము ఏది పట్టుకున్నా కానీ ఇది నాది కాదు అని చెప్పారు మీరు. ఇది వరకైతే ఏదైనా ఫోన్ పట్టుకున్నా ఇది నాది అనిపిస్తుంది, ఏదైనా బీరువాని పట్టుకున్నా, చీరలను పట్టుకున్నా, నగలను పట్టుకున్నా ఇది నాది అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటో వాటి పట్ల ఇదేదో ఊరికే కొంతవరకు మనతో ఉంటది కదా దీని అని చెప్పని అని ఫీలింగ్ వచ్చింది సార్ అంటే ఓకే, మంచి ఫీలింగ్ ఏది, అదేం బ్యాడ్ ఫీలింగ్ ఏం కాదు. కానీ ఈ 6th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ మహాబాహుడు అయిన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలం కర్మల్ని ఛేదించడం అంటే నేనే చెప్తా, ఎప్పుడు నాకు నేనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటా. బట్ మీరు ఎప్పుడు నన్ను అలా చూడమాకండి. నేనేం చేస్తానంటే వీటిని అన్నింటినీ విడిచిపెట్టేసి చెప్పులు కూడా వేసుకోకుండా శాపరం వేసుకుని కాషాయం వేసుకుని బాగా అర్థం చేసుకోండి. నేను సన్యాసులను అంతా చూస్తూ కృష్ణుడు చెప్పారు భౌతిక ప్రపంచంతో సంపర్కాన్ని ఏర్పరచుకోవద్దని చెప్పారు, కాబట్టి నేను ఈ భౌతిక ప్రకృతితో డిటాచ్డ్ గా వైరాగ్యంగా ఉండాలి అని నీ కర్మస్ అన్నిటినీ ఛేదించేసి వైరాగ్య భావంతో ఎవ్వరు ఒక జడభరతుడు మాదిరి ఎవరితో సంబంధం లేకుండా నేను అలా జీవిస్తూ ఉంటాను. దాని మళ్ళీ కృష్ణుని యాక్సెప్ట్ చేయట్లా. అలా చేస్తే ఎవరైనా అప్పుడు కూడా సుఖాన్ని పొందజాలరట. బాబు ఇది ఏంటి, మీరు ఏం చెప్తారు, మీకు అర్థమవుతుందా? మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయాలి. మీరు అసలు ఇంతకు ముందేమో సంపర్కాన్ని ఏర్పరచుకోవద్దు అని చెప్పారు, క్లియర్. మళ్ళీ ఏం చెప్తున్నారు, నేను వైరాగ్యంగా ఉంటాను, నేను ఎవరితో సంపర్కాన్ని ఏర్పరచుకోను అంటేనేమో ప్రశాంతంగా ఉండలేదు, శాంతి ఉండదు, సుఖం ఉండదు అని చెప్తున్నారు. మరి ఎలా జీవించాలి సార్? ఇది క్వశ్చన్. ఎలా జీవించాలి? ఎలా? అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైరాగ్యంగా ఉండడానికి తెలుసుకున్నప్పుడు కర్మని త్యాగం చేయడం కాదు. అలాంటి ఎవరైనా త్యాగం చేసినటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరంపదించినప్పుడు వాళ్ళకి వైకుంఠ ధామ రాదు. ఓపెన్ గా చెప్తున్నారు. కానీ కంక్లూజన్ ఇస్తూ ఆచార్యశీల ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, కానీ ఎవరైనా అలా సన్యాసం తీసుకుని కంప్లీట్ గా వైరాగ్య భావంలో నేను జీవిస్తున్నాను అంటే వస్తుంది, కానీ కన్ఫర్మేషన్ లేదు. మనం అంటే కన్ఫర్మేషన్ లేని రూట్ కి మనం వెళ్ళడం ఎందుకు? అందుకనే భౌతికంగా జీవిస్తూ సంపర్కాన్ని ఏర్పరచుకోకుండా కర్మ చెయ్యి. ఎలా? ఎక్సలెంట్. జ్ఞానంతో చెయ్యి. ఆ జ్ఞానం ఏంటి? వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్? ఆ జ్ఞానం ఏంటి అంటే,
నువ్వు చేస్తున్న ప్రతి యాక్టివిటీ కృష్ణుడి కోసమే చేయాలి. అప్పుడు నీ జీవాత్మ కంప్లీట్ గా పవిత్రీకరించబడుతుంది. కంప్లీట్ గా నువ్వు ఆలోచన కృష్ణుడి గురించి ఉండాలి, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస కృష్ణుడి గురించి ఉండాలి. అప్పుడు ఎక్స్పెషల్లీ దట్ టైం నీకు సన్యాసి కంటే కూడా చాలా పవర్ఫుల్. అన్నీ విడిచిపెట్టిన ఒక సాధువు కంటే, ఒక సన్యాసి కంటే, భౌతిక ప్రపంచాన్ని ఛేదించినటువంటి ఒక సన్యాసి కంటే నువ్వు భౌతిక ప్రపంచంలో ఉంటూనే అన్ని పనులు చేస్తూనే, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏం చూపిస్తున్నారంటే ఆచార్య, ఒక వైష్ణవుడికి ఒక సన్యాసికి డిఫరెన్స్ చూపిస్తున్నారు. అందుకనే సన్యాసి కంటే వైష్ణవ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. కార్తిక్ గుర్తుపెట్టుకో, సన్యాసి కంటే అన్ని విడిచిపెట్టిన ఒక సన్యాసి కంటే అన్నింటిలో ఉన్న వైష్ణవుడు చాలా గ్రేట్ అని చెప్తున్నారు. అందుకే 1,00,000 మంది సన్యాసులతో పోలిస్తే ఒక్క వైష్ణవ అన్న అసలు నిజం కంపారిజన్ లేదు. ఆచార్య డిస్క్రిప్షన్ లో శ్రీల రూప గోస్వామి అంటారు 1,00,000 మంది సాధు, అప్పుడు కూడా కంపేర్ చేయదని చెప్తారు. బట్ ఏదో ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 84 lakhs జీవజాతిని ఎలా డిస్క్రిప్షన్ ఇచ్చారో ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి. కాబట్టి 1,00,000 మంది సన్యాసులు రేషియో తీసుకుంటే ఒక ఈక్వల్ టు 1 వైష్ణవ అంట. హూ ఈజ్ వైష్ణవ అంటే దాంట్లో ఒక 64 క్వాలిటీస్ ఉంటాయి. కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి, విష్ణుకి 60 ఉంటాయి. నేను మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఆ డిస్క్రిప్షన్ లోకి వచ్చినప్పుడు ఈ 60 విష్ణువు కంటే ఒక 4 క్వాలిటీస్ కృష్ణుడికి ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 4 ఏంటంటే దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ లవబుల్, స్వీటబుల్. మీరు ఎప్పుడు మీకు హార్ట్ లోంచి ప్రేమ తత్వ కంప్లీట్ గా శారీరక భావనలో లేనటువంటి ప్రేమ సంబంధం కృష్ణతత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 4 క్వాలిటీస్ ఇస్ మోస్ట్ ఎక్సలెంట్ క్వాలిటీస్. అది ఏంటంటే లీలా మాధురి, ప్రేమ మాధురి, వేణు మాధురి, రూప మాధురి. ఈ 4 చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కృష్ణుల్లో ఉండే క్వాలిటీస్ ఇంకా మీరు ఎక్కడ దొరికినా దొరకవు. అసలు కంపారిజన్ అవుతూ భగవంతుడితో, కానీ ఇవి దొరకవు. ఈ 4 భగవంతుడికి ఉండవలసినటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ అనమాట. ఆ క్వాలిటీస్, ఆ లక్షణ ఏంటంటే లీలామాధురి. బృందావనంలో కృష్ణుడు, వినండి, బాగా వినండి. దిస్ కాన్సెప్ట్ ఇస్ మోర్ డీప్ లవ్ సైన్స్, మోర్ డీప్ సైన్స్. ఇది బాగా అర్థం చేసుకోండి. ది లాస్ట్ 4 స్వీట్ క్వాలిటీస్ మాధుర్య గుణ 61, 62, 63, 64 ఆర్ సీన్ ఓన్లీ ఇన్ బృందావన్. అంటే ఇది ఓన్లీ మీరు ఎక్కడ వెతికినా దొరకదన్నమాట. ఏ ధామాలో వెతికినా దొరకదు. ఈవెన్ వైకుంఠంలో కూడా ఈ 4 క్వాలిటీస్ మనకి దొరకదు. ఒక్క బృందావనంలో మాత్రమే ఈ 4 క్వాలిటీస్ యొక్క లక్షణాలని పరిగణించవచ్చు. నేను అప్పుడప్పుడు చెప్తాను, మీరు ఎక్కడికి వెళ్తారంటే సమ్వన్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు స్వర్గ, సమ్వన్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బ్రహ్మంలోకి వెళ్ళాలి. కొంతమంది సేస్ నేను శూన్యంలోకి వెళ్తాను. కొంతమంది సేస్ మీరు ఎక్కడికి వెళ్తారు, వైకుంఠ. కానీ వైష్ణవుడు ఎప్పుడు కోరుకుంటారు ఎక్కడికి? గట్టిగా గోలోక బృందావన్. అసలు గోలోక బృందావన అంటేనే ఎవరికి అర్థం కాదు. గోలోక బృందావనంలో ఈ 4 ఉంటాయి. ఏంటవి? లీలా మాధురి, ప్రేమ మాధురి, వేణు మాధురి. ఎస్, ఇంకెక్కడ దొరకదు. ఈ లీలా మాధురి భగవంతుడు బృందావనంలో సంచరిస్తున్నప్పుడు నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. భక్తుడికి భగవంతుడికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ వైకుంఠంలో అలా కాదు. వైకుంఠంలో ఆయన ఐశ్వర్యుడు. అంటే మీకు మళ్ళీ కృష్ణుడు ద్వారకా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన ప్రభువుగా మారిపోతారు. ద్వారకాధీశుడిగా ఉన్నప్పుడు ఆయన రాజు, కింగ్ తో ఎలా డీల్ చేయాలి? ఏ కృష్ణ ఇటు రావా అంటావా? నువ్వు సంవత్సరం మాట దాంట్లో వేసేనే అంటారు. ఎందుకంటే రాజు దగ్గర నేరం. కానీ బృందావనం అలా కాదు. ఏ కన్నా ఇటు రావా. నిన్న ఎవరో ఒక మాట చెప్తా ఉన్నారు,
బాయ్ అని చెప్తుంది నాతో ఊరికి వెళ్ళేటప్పుడు, ప్రభు బాయ్, అది ఏం లేదు. దట్ ఈస్ సాఖ్య రస, మాధుర్య రస, వాత్సల్య రస. ఒక నిజంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కను సైకిల్తో బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసుకోగలరు, ఉత్పన్నం చేయగలరు. అలాంటి కృష్ణుడితో యశోదమ్మ కానా, ఇది తిన్నానా, ఇది తినవా, ఇలా ఇలా అని చెప్పి భగవంతుడితో అత్యంత క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. అలాంటి ప్రేమని కృష్ణుడు సాక్షాత్తు ఇచ్చేస్తారన్నమాట. అలాంటి లీలాసు ఒక్కొక్క లీల తలుచుకుంటే మీకు ఎక్కడ బృందావనంలో జరిగినటువంటి ఏ లీల టచ్ చేసినా భక్తుల కోసం భగవంతుడు ఎలాగైనా చేసేస్తా ఉంటారు అన్నమాట. అలాంటి ప్రేమని ఇస్తారు. ఒకసారి నందమహారాజుకి ఆయన చెప్పులు నెత్తిని పెట్టుకుంటారు. భువన భాండాలన్నీ ఆయన నెత్తిని పెట్టుకుంటే తండ్రి గారి చెప్పులు నెత్తిని పట్టుకుని నందమహారాజు చెప్పులు తీసుకొచ్చేస్తారు. అంటే భక్తుడి కోసం భగవంతుడు ఇంక మీరు ఎక్కడ వెతికినా కానీ దొరకరు అనమాట. భగవంతుడు ఎప్పుడు అలా ఉంటారు, భక్తులు ఎప్పుడు ఇలా ఉంటారు. కానీ ఈ బృందావనంలో అలా ఉండదు, ఇలా ఉండరు. అర్థమైందా? ఎక్కడ కూడా ఇలా ఉండదు, ఇలా ఉంటారు. ఇలా ఉండాలి అంటే వీ కెన్ డూ విశుద్ధ భక్తి. భక్తి వేరే, శుద్ధ భక్తి వేరే, విశుద్ధ భక్తి వేరే. విశుద్ధ భక్తిలో బాడీతో సంబంధం ఉండదు. అందుకనే చెప్తున్నా, కృష్ణ తత్వ ఇస్ అల్టిమేట్ హైయెస్ట్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ లాట్ ఆఫ్ టైమ్స్. ఈ తత్వాలో శారీరక భావన ఉండదు. ఒక్కసారి కృష్ణ ఫ్లూట్ పట్టుకుంటే ఎక్కడ ఉన్న గోపికస్ భర్తతో ఉంటే వదిలిపెట్టి వచ్చేవాళ్ళు, పాలు పెరుగుతూ ఉంటే వదిలిపెట్టి వచ్చేవాళ్ళు, బిడ్డలకి పాలిస్తూ ఉంటే విడిచిపెట్టేసి వచ్చేవాళ్ళు. అలాంటి మాధుర్య రసాన్ని పొందేవాళ్ళు భగవంతుడి యొక్క వేణుమాధురిగా ఉన్నప్పుడు. భగవంతుడి రూపాన్ని చూసి, రూపమాధురిగా ఉన్నప్పుడు భగవంతుడి రూపాన్ని చూసి అసలు వాళ్ళకి ఇంకా ఇంతకంటే ఇంకా సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇంక దేంట్లోనే ఉండేది కాదు. ఏం తిన్నా, ఏం చూసినా వాళ్ళకి అంత హృదయ సంతృప్తికి ఎక్కడ కలిగేది కాదు. రూపంగా అంత తన్మయం చెందేవాళ్ళంట. ఒక్కొక్క లీల చర్చించుకుంటూ ఉంటే అది కృష్ణుడు తప్ప ఇంకెవరు చేయలేదు. అసలు ఇంకెవరు దాన్ని కనీసం ట్రై కూడా చేయలేరు అన్నమాట. భగవంతుడు గిరి గోవర్ధన పర్వతాన్ని చూస్తున్నప్పుడు అంటే చూడండి, భక్తులు విశుద్ధ భక్తుడు అంటే ఎలా ఉంటారంటే, కృష్ణ జస్ట్ ఊరికే లిటిల్ ఫింగర్ తో కొండ లేదంటే లెగిస్తుంది యాక్చువల్ గా. కానీ దాన్ని వాళ్ళకి అర్థంగా ఇలా పెట్టి ఆయన ఫౌల్ చేసి లేపుతున్నప్పుడు గిరిగోవర్ధన తీసుకుంటారు కదా చిటికిన వేల మీద, భక్తులందరూ కృష్ణుడు చిన్నపిల్లడంతా మొయ్యడని చెప్పి కర్రలు ఉంటాయి కదా, అసలు వాళ్ళంతా ఫూలిష్ గా ఉంటారంటే చిన్న చిన్న కర్రలన్నీ పెట్టి ఇలా అడ్డపెట్టి పట్టుకుంటూ ఉంటారు. అమ్మో కృష్ణుడు మొయ్యలేకపోతుంది, కృష్ణుడు అంటే దట్ ఈస్ అల్టిమేట్ లవ్ అన్నమాట. భక్తుడు ఎప్పుడు ఎలా ఉంటారంటే అమ్మో కృష్ణ 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 అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి లీల చర్చించుకున్న లీలలో మమేకమైన ఆ ఆనందమే వేరు, ప్రేమ మాధురి. నీకు భగవంతుడు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఒకసారి బ్రహ్మ మోహాకి గురవుతారు. నేను ఆల్రెడీ చెప్పా, బ్రహ్మ మోహాకి గురైనప్పుడు అక్కడ అందరినీ దోచుకెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. మొత్తం ఆవుల్ని, కౌస్ని, గోపబాలుకుల్ని, మధుమంగల్ని అందరినీ తీసుకుని గృహలో దాచేస్తాడు బ్రహ్మదేవ. మొత్తం అందరినీ దాచేసినప్పుడు సాయంత్రం ఇంటికి రావాలి. మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ బాధపడతారు కదా. ఇప్పుడు సునీత మధ్య వాళ్ళ అబ్బాయి కార్తీక్ రాలేదనుకో 5 ఫోన్లు చేస్తారు, మా అబ్బాయి లేదు, మా దారిలో ఉన్నాడు, లేదు మాకు అబ్బాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి. పిల్లలందరూ, తల్లిదండ్రులందరూ షేక్ అవుతా ఉంటారు. ఎందుకంటే కౌసు ఇవన్నీ ఇంటికి రావాలి కదా. కృష్ణ ఏం చేస్తారంటే, వాళ్ళు కృష్ణుడితో వెళ్ళారని ఫెయిత్, వాళ్ళేం బాధపడరు, గోపికాస్ ఏం బాధపడరు. కానీ ఇంత కూడా వాళ్ళకి ఎలితి ఉండకూడదు అని కృష్ణుడు వాళ్ళందరిలాగా ఎక్స్పాన్షన్ అయిపోతారు. ఏ కవ్వు అయితే మిస్ అయిందో ఆ కవులో మారిపోతారు, ఏ బాలుడైతే మిస్ అయ్యారో ఈ పిల్ల మారిపోతారు. అలా మొత్తం కృష్ణ అంతా ఎక్స్పాన్షన్ అయిపోయి వచ్చేస్తారు, బృందావనంకి వచ్చేస్తారు. బృందావనంకి వచ్చి ఇంతకు ముందు వీళ్ళందరినీ విడిచిపెట్టి కృష్ణుడు రాగానే అయ్యో కృష్ణ నీకు చెమటలు పడ్డాయా అని చెప్పి వాళ్ళ చెంగులతో తొడవటం, వాళ్ళ చీర చెంగులతో తొడవటం, ఇగో ఇప్పుడు దాకా మక్కంతో లడ్డు చేసాం కృష్ణ తిను అని చెప్పి చేయడం అలా చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఎప్పుడైతే కృష్ణుడు వీళ్ళందరిలాగా ఎక్స్పాన్షన్ అయ్యి వచ్చారో, రిటర్న్ వచ్చారో, అప్పుడు కృష్ణుని మర్చిపోయారంట వాళ్ళందరూ. వాళ్ళ పిల్లల్ని ఇంతకు ముందు దూడలను తీసుకుని వెళ్ళేవాళ్ళు మేచడానికి,
ఇప్పుడు ఏంటంటే ఈ దూడలు రావడం ఆవు దగ్గరికి వెళ్ళిపోయి వాటికి, ఈ దూడలకి ఎప్పుడైతే ఆవు పాలిస్తుందో అది ఒక మహాభావానికి గురవుతుందంట ఆవులన్నీ. తల్లిదండ్రులందరూ కూడా, ఎందుకంటే కృష్ణుడే కదా సాక్షాత్తు, ఆ ప్రేమ మాధుర్యాన్ని వాళ్ళందరికీ ఇచ్చారంట బృందావన వాసులకి. అర్థమైందా? కృష్ణ భక్తి అంటేనే సంతృప్తిగా ఉంటది. అందుకనే కృష్ణ కాన్షియస్ పీపుల్ నెవర్ ఫాల్, అంటే ఎప్పుడు ఫాల్ డౌన్ అవ్వరు. వాళ్ళు భౌతికం వైపు చూడరు. భౌతికం వైపు చూడంటే దే ఆర్ లివింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్. వాళ్ళు జీవించడం భౌతికంగా జీవిస్తారు, కానీ సన్యాసి మాదిరి డీల్ చేస్తారు. అసలు సన్యాసితో మనం కంపారిజన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా మీకు, సన్యాసి అంటే అతను అన్ని విడిచిపెట్టినట్టుగా ఉండి హృదయంలో కల్మషాస్ పెట్టుకుని వెళ్తారు. ఎక్కడో ఒక సందర్భం వచ్చి మళ్ళీ ఫాల్ డౌన్ అవుతారు. చూసాను, 1000 సన్యాసాలు చూశాను. అందుకే ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇస్తూ ఆచార్య ఇంకొంచెం డీప్ గా చెప్తారు. ఏమని అంటే, ఇది చెప్తున్నప్పుడు చైతన్య మహాప్రభు శంకరాచార్యుల యొక్క డిసైబుల్స్ వాళ్ళతో తక్కువ జరుగుతుందట కాశీలో. అప్పుడు ఏం చెప్తారంటే, వీళ్ళు సన్యాసులు సాంఖ్యతత్వమును అధ్యయనం చేయటం ఎందును, వైష్ణవులు సన్యాసులు వేదాంత సూత్రములకు తగిన భాష్యం నిచ్చుచు శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనం చేయటం ఎందును నెలకొని ఎందురు. మాయావాది సన్యాసులు కూడా వేదాంత సూత్రములు పఠింతురు, కానీ దాని కొరకే వారు శంకరాచార్యులచే రచింపబడిన శారీరక భాష్యం అనబడి తమ సొంత వ్యాఖ్యానమును ఉపయోగించురు. భాగవత ధర్మ సాంప్రదాయమునకు చెందిన సాధకులు పాంచరాత్రిక విధానమును అనుసరించి భగవాను భక్తియుక్త సేవ ఎందుకు నెలకొని ఎందురంట. అంటే శంకరాచార్య చెప్పినటువంటి సన్యాసాశ్రమాన్ని వాళ్ళు ఒక్కర భాష్యం చెప్తారంట. అంటే శంకరాచార్య ఏ ఉద్దేశాలతో చెప్పారో ఆచార్య పరంపర సంహితలో సరిగా లేకపోతే, డిసైబుల్ సరిగా లేకపోతే ఈ భాష్యం వక్రం చెందుతుందట. కానీ శంకరాచార్య ఏ ఉద్దేశాలతో ఆ భాష్యం చెప్పారు, ఏంటది? శారీరక భాష్యం. అంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడనే భావనకి గురైపోతారు. అసలు బ్రహ్మాస్మి అనే దాంట్లో నేను అనేది లేదు. అసలు నువ్వు లేనప్పుడు, నువ్వు బ్రహ్మాండంగా నువ్వు భావిస్తున్నప్పుడు ఇక నువ్వు లేవు కదా, మళ్ళీ అహం నేను అని ఎందుకు వస్తుంది? అంటే ఇఫ్ యు ఆర్ సంథింగ్, if you think something, if you are something, if you are thinking something, that's why that is false. అంటే మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అఘోరాస్ ఉంటారు కదా. అఘోరాస్ వీళ్ళు ఏం చేస్తారంటే, నేను అంటే మనకంతా మన సన్యాసులమే కాదనుకోండి, మాకు వైష్ణవులాగా వెళ్ళాం మనం. సన్యాసి దాకా జీవించడమే కష్టం, విడిచిపెట్టడం ఛాన్సే లేదు. టీ తాగదంటేనే పోవా స్వామి మేము గుడికి రావలే రేపు నుంచి అంటారు. హరే కృష్ణ నామం జపం చేయండి అంటే, జపమా చాలే బాబు చాలే, అసలు రావటమే ఎక్కువ, మేము మళ్ళీ మీరు జపం దాకా వెళ్ళారు అని చెప్పి ఇంక రేపు నుంచి గుడికి రావడం మానేస్తారు. ఏదైనా ప్రేమగా ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరందరూ జపం చేయండి, ఈ దామోదర మాసం చాలా ఉన్నతమైన మంత్ ఇది, చక్కగా హారత నేనెందుకు ఇవ్వాలి, నేనెవరో నా ఇష్టం అంటారు. ఉన్నారు హారత ఇవ్వండి అంటే, హారత నేనెవరో ఇష్టం చేసుకోవాలి ఎందుకు ఇవ్వాలి అంటారు. అలా కూడా ఉన్నారు. జపం చేయాలంటే ఎందుకు చేయాలి ఉన్నారు. అంటే సన్యాసితో కంపేర్ చేసి చెప్తున్నా, మీకు అంత డీప్ చెప్తుంటే సన్యాసిలాగా ఆలోచించడం పక్కన పెట్టు. అసలు కనీసం అట్లీస్ట్ ఒక మనిషిగా కూడా మనం ఆలోచించాం. ఒక మనిషికి ఉండేటువంటి అది కూడా మనం ఫీల్ చేయం. అసలు మామూలుగా వేరే, అది చాలా బిగ్ సబ్జెక్ట్ అది. సో అందుకనే మన ఆచార్యుల యొక్క పరంపరానుగతంగా వచ్చినటువంటి శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే చాలా డీవియేషన్స్ వస్తాయన్నమాట. ఆ డీవియేషన్స్ లో పడి భౌతిక ప్రపంచంతో సంపర్కాన్ని ఏర్పరచుకుని దానివల్ల చాలా బాధలతో కూడినటువంటి, దుఃఖాలతో కూడినటువంటి జీవితాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయంటే, మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ, చాలా విచక్షణతో జీవించాల్సినటువంటి జన్మ ఇది. అసలు మన యొక్క అంశ ఎలా ఉందో కూడా మనం అట్లీస్ట్ తల్లిదండ్రులు ప్రయత్నం చేయట్లేదు, ఈవెన్ పిల్లలు ప్రయత్నం చేయట్లా, ఇద్దరు ప్రయత్నం చేయట్లేదు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు జీవించడంలో. తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు, పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నారు. ఎవరన్నా వచ్చి ఇప్పుడు కార్తీక్ లాంటి అబ్బాయి ఏదైనా శాస్త్రం చదువుతా ఉంటే వాళ్ళ మదర్ డివోటీ కాబట్టి ఓకే, అలా కాకుండా వాళ్ళ మదర్ డివోటీ కాదనుకోండి యాక్సెప్ట్ చేయరు. ఏంటో నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఈ టైంలో నీకు ఎందుకు భక్తి అబ్బో మొత్తం చెప్పేసి డిస్టర్బ్ చేసేస్తారు, అసలు యాక్సెప్ట్ చేయరు.
నో దట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. మనం ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం భగవంతుడి యొక్క అంశంలో అంటే ఎలా ఉండాలి అసలు? అందుకే ఇది చాలా శాస్త్రం చాలా ఉన్నతమైంది. దీన్ని ఫాలో చేయాలంటే సింపుల్ అండి, ఇది కష్టం కాదు. అన్ని విడిచిపెట్టమంటే కష్టం, కానీ అన్నింటిలో ఉండి పని చేయమంటే చాలా ఈజీ కదా. సన్యాసి జీవితం అంటే చాలా కష్టం, నీకు చెప్తున్నా గానీ అది చాలా కష్టమైన జీవితం. అది 100లో ఒక్కళ్ళే చేయగలరు దాన్ని, అంత కష్టమైంది చెప్తారు శంకరాచార్య. అది చేయమని చెప్తున్నాను మిమ్మల్ని, ఒక వైష్ణవుడిలో జీవించమని చెప్తున్నాం. అన్నింటిలో ఉండి వైరాగ్యంతో జీవించమంటున్నాం. అన్ని తినచ్చు, ప్రసాదం తినచ్చు, పత్రం ఫలం పుష్పం అంతే. మళ్ళీ అన్ని తినొచ్చున్నా కదండి. సార్ నేను ఎక్కువ తిన్ను సార్, జస్ట్ 1/2 kg మటనే ఎక్కువ తిన్ను సార్, ఒక 2 leg పీస్ అంతే ఎక్కువ తిన్ను సార్. చచ్చి మీరు అనుకున్నట్టు ఏదో 2 wings 2 legs కాదు సార్, జస్ట్ 1 leg 1 wing ఎక్కువ తిన్ను సార్, అది కాదు. దట్ ఈస్ నాట్ గుడ్. పత్రం ఫలం పుష్పం తూయం, పత్రం ఫలం పుష్పం తూయం, దట్స్ ఇట్. ఇవి అవి కూడా భగవంతుడికి అర్పించి, అది కూడా పత్రం ఫలం పుష్పం తూయం, ఈ 4 భగవంతుడికి అర్పించి తినాలి. సింపుల్. తిండి అయిపోయింది, జీవించడమా? కృష్ణుడికి ఏది ఆనందమో అది మనం ఎర్న్ చేయాలి, సంపాదించాలి. ఏది మంచిది కాదో అది విడిచిపెట్టాలి. అప్పుడు నిజంగా హ్యాపీ వస్తుంది, నో డౌట్. నేను ఏదైనా చెప్పిన కాన్సెప్ట్ ప్రత్యక్షంగా మీకు కొంచెం బాధ కలిగించిన శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తుంది. భావన మాత్రం ప్రత్యక్షంగా కొంచెం కష్టాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంతో సంపర్కాన్ని ఏర్పరచుకుని, మాతో అర్థమవుతుందా? భౌతిక ప్రపంచంతో డీప్ రిలేషన్ పెట్టేసుకున్నాం. అందువల్ల అది మనం కొంచెం దూరం చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చంపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే చంపేసావో దాన్ని, ఆ నేను ఎప్పుడైతే చంపేసావో తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, శాశ్వతంగా హ్యాపీగా ఉంటావు. నాట్ లైక్ 1 day 1 hour 1 minute కాదు. అర్థమవుతుందా? శాశ్వతంగా ఆనందంగా ఉంటావు. నువ్వు ఎక్కడున్నా కానీ సన్యాసి కంటే చాలా మంచిగా జీవిస్తూ ఉంటావు. అన్నింటిలో ఉంటూ అన్నింటిని పట్టుకుంటావు, అన్ని చేస్తావు. ఎవ్రీథింగ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్, బట్ యు ఆర్ హ్యాపీ. ఎప్పుడు? విత్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలో జీవించిన. ఎందుకంటే ఈ అంశ శాశ్వతమైన అంశ. భగవంతుడు పూర్ణుడు, సంపూర్ణుడైన సంపూర్ణుడు. అలాంటి అంశలో మనం. సో మనం ఇంకెంత హ్యాపీగా ఉండాలి? బాధలతో గడుపుతున్నాం అంటే మన మూర్ఖత్వం. అది మూర్ఖత్వం మంది. మూర్ఖుడిగా జీవిస్తుంటే బాధలు కావాలని కొని తెచ్చుకుంటూ ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కొంతమంది ఏమో ఏదో సంథింగ్ పరుగులెడతా ఉంటారు, కొంతమంది ఏమో మాయా ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకుని బాధలు కావాలని కొని తెచ్చుకుంటారు. ఈ కల్మషాలన్నిటికి దూరంగా ఉండి ఇది కృష్ణుడు ఇష్టపడరు అని ఎప్పుడైతే నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఇది కాదు, ఇది కాదు, ఇది కృష్ణుడు హ్యాపీగా ఉండరు, ఒకరిని టాన్ చేస్తుంటే, ఒకరిని తిప్పుతుంటే, ఒకరిని చాడీలు చెప్తుంటే, ఒకరికి సోది మనం చెప్పుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదు, కృష్ణుడు హ్యాపీగా ఉండరు అని ఎప్పుడైతే నువ్వు థింక్ చేస్తావో, నువ్వు చేస్తున్నప్పుడు దాని పనికి ముందు కృష్ణ అని పెడతావో చాలు, కృష్ణుని గుర్తు తెచ్చుకుంటే చాలు. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. సింపుల్. తింటున్నప్పుడు కృష్ణ ఎంత దయగలవాడవయ్యాను, నిజంగా ఇది ఇచ్చావంటే నాకు అసలు అర్హత ఉందా? లేదు, మీరు ఇచ్చారంటే గ్రేట్ కృష్ణ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ కృష్ణ. అంతే సింపుల్. ఈ రోజు బతికామంటే కృష్ణ ఎందుగా, సరే థ్యాంక్ యూ వెరీ మచ్, దట్స్ ఇట్. అంతే. మార్కులు వచ్చాయంటే, సూపర్ మార్కులు వచ్చాయంటే కృష్ణ నీ చిత్తం ఎలా ఉంది, హ్యాపీ. రాలేదు, ఓకే. వచ్చినాయి, ఓకే. ఏదైనా ఓకే. మిమ్మల్ని ఏం బాధించవు అవి. భౌతికమైనవి ఏ రిజల్ట్ మిమ్మల్ని బాధించదు. అందుకే చెప్తారు అర్జునకి, నువ్వు విజయం ఇచ్చినా అపజయం వచ్చినా ఫలత్యాగం చేసినప్పుడు నిన్ను అవి బాధించవు అని చెప్తారు. సింపుల్. దిస్ ఈస్ కంక్లూజన్. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శీల ప్రభుపాదకి, ऐसी भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की. हरि हरि बोल. थैंक यू वेरी मच. I love you.
ఏమర్థమైంది? ఏమర్థమైంది? యా యా ఇంకా ఇంకేమర్థమైంది? ఎక్సలెంట్. కార్తీక్, సన్యాసి అనేది దిస్ ఈజ్ మోస్ట్ టఫ్ యాక్షన్. సన్యాసి అనేది మోస్ట్ టఫ్. అట్లీస్ట్ మనం ఒక హ్యూమన్ బీయింగ్ నడుచుకునే విధంగా కూడా నడుచుకోలేదు. సన్యాసి అనేది చాలా గ్రేట్ థింగ్. అది ఒక 1,00,000 మందిలో ఒకరిగా తయారవుతారు. గుంటూరులో ఎంతమంది 10 lakhs ఉన్నారు, ఒక 5-6. మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్ళినప్పుడు ఏ ఊరు ఏది అడుగుతాం, అఘోరాలు అడిగితే పలానా ఊరని చెప్తారు. నిజంగా చెప్తారు. అంటే ఒక ఆయన అడిగితే బాపట్ల అని చెప్పి, నేను అఘోరాలు చూడడానికి స్టడీ చేశాను, రీసెర్చ్ చేస్తాను, భగవద్గీత మీద రీసెర్చ్ చేస్తానికి వెళ్ళినప్పుడు కొంతమంది మనోగతాలని తెలుసుకుందామని చెప్పి కాశీలో ఈవెన్ చాలా రోజులు అక్కడ సాధువులందరినీ అడిగితే ఏ ఊరు నీదని అంటే బాపట్ల, గుంటూరు, కొంతమంది ఖమ్మం అని, కొంతమంది రాజమండ్రి, తెలుగులో దాంట్లో అఘోరాలు వాళ్ళు చెప్తారు, నేనే దేవుడిని, అహం బ్రహ్మాస్మి, నేను శివుని అని చెప్తారు. నేను శివుని అంటారు. సరే విషయం ఇచ్చి తాగమంటే నువ్వు శివుడు కదా, కంటలు ఆపుతావు కదా, తాగంటే అమ్మ చచ్చిపోతావు. నువ్వు బ్రహ్మాస్మి కదా, బ్రహ్మ కదా, ఎప్పుడైతే దేవుడిని ప్రకటించుకుంటాడో, దేవుడు చేసిన లీల ఒక లీల చేయమంటే చాలు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు కదా, ఒకడికి ఇటుకెత్తికి ఇలా ఉండమంటే ఒక ఇటుక పర్వతం దాకా ఒక ఇటుక ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే చాలు, దేవుడు. మనం అంశలం, అంతేగాని మనం భగవంతుడు ఆ పరిమాణానికి సంబంధించిన అంశం, అంతేగాని మళ్ళీ డీవీట్ అవుతుంది. ముందే చెప్తారు, ముందే చెప్పాను. అంశ అంటే భగవంతుడి యొక్క పరిమాణానికి, గుణానికి సంబంధించిన, కానీ మనం డైరెక్ట్ భగవంతుడితో ఈక్వల్ అనుకోకూడదు. మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్ వస్తుంది దానివల్ల. అంటే దీన్ని కోట్ చేస్తారు చాలా మంది. మాయావతులు ఏం చేస్తారంటే, భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడి యొక్క అంశం అంటే నువ్వు ఒక అగ్ని పుటంలోకి ఏదైనా ఒక కర్రను పెట్టమంటే అది కాల్తే ఏమవుతుంది, అది కూడా అగ్నిలా మారుతుంది. అందువల్ల పుటం యొక్క స్వభావ దీన్ని కూడా వస్తుంది. ఒక ఐరన్ రాడ్ ని ఒక అగ్ని పుటంలో పెట్టమంటే ఏమవుతుంది, ఐరన్ యొక్క సహజ గుణం కోల్పోయి అగ్ని యొక్క వేడి దానికి వచ్చి అది కూడా అగ్నిలా మారుతుంది. అది పట్టుకుంటే కాలుతుంది, ముందు కాలు. అంటే అదేమవుతుంది, ఐరన్ గుణం మర్చిపోతుంది. మర్చిపోయి ఉంటుంది, నేను అగ్ని అని చెప్తుంది. అంత మాత్రం దగ్గర అవుతుందా? when you touch water దాని యొక్క సహజ రూపం వచ్చేస్తుంది. అందుకే మనం స్వభావ రీత్యా ఈక్వల్, కానీ భగవంతుడి యొక్క అంశలం కానీ భగవంతుడు కాదు. అగ్ని వైపు, అగ్ని ఎప్పటికీ అగ్ని, నువ్వు అగ్ని అయిపోయి నీళ్లు పడితే మళ్ళీ నీ సహజ రూపం వచ్చేస్తుంది. అర్థమైందా? అగ్ని ఏంటంటే దాని యొక్క యథాతత్వ, నువ్వు ఆ ఫైర్ భగవంతుడు, నువ్వు ఫైర్ యొక్క స్వభావ, అర్థమైందా? స్వభావ రీత్యా ఈక్వల్, కానీ యు ఆర్ నాట్ అగ్ని. ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అట్లీస్ట్ అర్థం అవుతుందా? కాన్సెప్ట్ అర్థం అవుతుందా? మీకు ఎప్పుడైతే ఈ శాస్త్రం అర్థం అవుతుందో చాలా తేలికగా మారుతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీ యొక్క శారీర సంబంధం ఉండదు మీతో. చాలా ఫ్రీగా జీవిస్తారు, హ్యాపీగా జీవిస్తారు, చాలా ఆనందంగా. మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ వేరే మారిపోతూ ఉంటారు. చెత్త విషయాలకి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరన్నా వచ్చి ఏదైనా చెత్త చెప్తుంటే మిమ్మల్ని ఎవ్వరు పాడు చేయలేదు, మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయలేదు. ఎందుకంటే మీకు ఒక ఏదైనా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మోసం చేసేయాలని చెప్పి ప్రయత్నం చేసినా మీరు వద్దులే అనిపిస్తుంది. అలా అప్పుడు మీరు ఎప్పుడైతే సంతృప్తిగా జీవిస్తారో మిమ్మల్ని ఎవ్వరు బాధించలేదు.
నిజంగా ఎవరు బాధించలేదు. మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వైష్ణవులుగా మారిపోతారు. దిస్ ఈస్ ద ఎసెన్స్. అందుకే చాలా జాగ్రత్తగా శాస్త్రం నేర్చుకోవాలి. ఇది రోజు వింటే బాగుంటుంది అనిపించట్లేదు మీకు ఎవరికి? నాకైతే రోజు చెప్పాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఉండకపోవచ్చు కానీ రోజు చెప్తా. పీపుల్ ఆర్ ఎవ్రీడే దే ఆర్ లిజనింగ్. మై డిసేబుల్స్ ఉంటారు కదా, క్లోజ్ గా ఉంటారు, వాళ్ళు రోజు వింటారు క్లాస్. మీకు అనిపించట్లేదా? పురుషోత్తమ సాంగానే నెక్స్ట్ మళ్ళీ దామోదర మాసం రాగానే అబ్బా మొన్నే కదా 4 రోజులు వచ్చాను మళ్ళీ ఏమొస్తాం అని అన్నారు చాలా మంది నాతో. కొంతమంది బాగుంటుంది అన్నా. సో దామోదర మాసం